నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త సేవకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్. అక్క, అత్తాకోడల మధ్య ఉండేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ అంటే గొడవలు ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో గర్గర్కి కహాని. ఏ ఇంట్లో చూసినా కూడా అమ్మ అత్తగారు గాని ఈవిడ నా తల్లి కాదు అంటారు. ఎక్కడైనా ఇదే సహజం ఎక్కడైనా అలాగే కదా. ఎక్కడో ఒక్కళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది. చాలా. అత్తగారిని వదిలి ఉండలేకపోవడం, కోడల్ని వదిలి ఉండలేకపోవడం, అత్తగారికి ఆ సేవలు చేయడం, అత్తగారు కూడా అంతే ప్రేమగా ఇప్పుడు చూడటం అనేది చేస్తే ఖచ్చితంగా కొంతమంది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మా అత్తగారు నన్ను కష్టపెట్టింది, నేను కష్టపెడతా అని. ఎంత నీచమైన యాటిట్యూడ్ ఇది. చాలా ఘోరమైన యాటిట్యూడ్. తప్పు కదా. అలాగా నువ్వు కష్టపడ్డావు, నీ వచ్చిన కోడలు నువ్వు అలా కష్టపెట్టాలి. అరే నేను పడింది ఇంకొకటి పడకూడదు, పగవాడికి కూడా ఆ కష్టం రాకూడదు అని పెద్దవాళ్ళు అంటుంటారు. కోడల్ని అలాగా కష్టపెట్టేది. ఇక కోడళ్ళు కూడా చూస్తే వెంటనే విడగొట్టేయాలని చెప్పి, తల్లి బిడ్డల్ని విడగొట్టాలని, లేకపోతే తమ మాటే వినాలని. కోడళ్ళు ఏం తక్కువ తినరు, అత్తలు కూడా ఏం తక్కువ తినరు. ఇద్దరు సరిపోయారు. అయితే పద్మిని ఇక్కడ చాలా మార్పు, తల్లిది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటది పిల్లల మీద. ఒక పిల్ల అత్తగారింటికి వెళ్తుంది అన్నప్పుడు తల్లి బాధ్యత కూడా ఉంటుంది. నువ్వు ఇక నుంచి నీ అత్తగారు నీ తల్లి, నువ్వు తల్లి భావనతో చూసుకోవాలని నేను నా పిల్లకి చెప్పుకున్నాను కాబట్టి ఇప్పుడు అందరికి చెప్తున్నాను. నేను నా కూతురికి అలాగే చెప్పాను అత్తగారింటికి పంపించేటప్పుడు. ఇక నుంచి నీ అత్తగారు నీ తల్లి, ఏమని ఒక కోపం వచ్చిన ఒక మాట అన్నా కూడా నేను నిన్ను ఎలా అంటానో దాన్ని ఊహించుకో. అరే మా అమ్మ అనేది కదా, అలా మా అత్తమ్మ పేరులోనే అత్తమ్మ అని పిలిచి అనుకో అని. కానీ నిజంగా ఆ దేవుడి దయతో, నిజంగా ఆ దేవుడికి ఎన్ని నమస్కారాలు పెట్టుకోవాలి. మా వదిన గారు కూడా అంత మంచి ఆవిడ దొరికారు కదా. అసలు స్క్రీన్ నాకు చాలా సార్లు చెప్పారు, చాలా మంచి వాళ్ళు. చాలా అసలు ఏ విషయంలోనైనా ప్రియా ప్రియా నా కోడలు, ప్రియా నా కోడలు ఉంటే ఇలా చేసి ఇచ్చేది జ్యూస్. అవునా మీకు జ్యూస్ చేసి ఇస్తుంది, నాకు ఏ రోజు చేసి ఇవ్వలేదు అని నేను షాక్ తినేదాన్ని. అమ్మో నా కోడలు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇలా తయారు చేసి పెట్టేస్తుంది. అసలు నా హెల్త్ కోసము ఇలా సబ్జా గింజలేసి ఆ స్మూతీ అంట చేసి ఇచ్చేది. స్మూతీ చేయటం వచ్చా ప్రియాకి అంటే ఇలా నేను ఆశ్చర్యపోయిన సందర్భాలు ఎన్నో. అంటే తను అంతే ప్రేమించింది, అత్తగారు కూడా అంతే గౌరవంగా పిల్లని చూస్తారు. అంతేనా? చాలా చాలా గౌరవంగా ఈ రోజు కూడా ప్రియాయే ఇది, ప్రియాయే అంటారు. అంటే మిస్ అవుతున్నారేమో, ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. చాలా మిస్ అవుతున్నారు. అంటే అందరూ కూడా అలా ఉండాలని అనుకుంటున్నాను. అది నిజంగా మనం చేసిన పూజా ఫలం అవ్వచ్చు, మనం చేసిన సాధన అవ్వచ్చు, మనది మన పిల్లలకి వస్తుంది అని అంటాం కదా. చాలా సందర్భాల్లో అందరూ అంటే ప్రతి ఇంట్లో కూడా అత్త కోడలు కలిసి ఉండాలని ప్రయత్నించాలి. ఎందుకు అనంటే ఆ తల్లి కొడుకుల్ని విడతీయటం వల్ల అది నీకు మంచిది కాదు రేపొద్దున. అలాగే భార్యాభర్తల్ని విడతీయటం కూడా అత్తగారికి మంచిది కాదు. ప్రతి అత్తగారు కూడా తల్లిలా ఆలోచించాలి, అంటే నా కూతురులా భావించాలి. ప్రతి అత్తగారు కూడా కోడల్లా చూడకూడదు, నా కూతురు అని భావించాలి. అసలు జరగని పని అక్క. ఎందుకంటే బ్రాటప్ లోనే ఉందో లేకపోతే మరి అది గ్రహస్థితో ఏం తెలియదు, కానీ అలా చూడలేని పక్షాన్నే ఉన్నారు చాలా మంది. అలాగే ఉన్నారు. మరి వీళ్ళిద్దరిని సమన్వయపరచడం ఎట్లా? అసలు అలా చూడాలి, అలాంటి భావనలు తీసుకురండి. చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు పద్మిని. నా ఫ్రెండ్ ఉమా అని ఉంటుంది, ఆవిడ వాళ్ళ వియంకురాలు ఇద్దరు ఎంత స్నేహంగా ఉంటారనంటే ఇంకా ప్రాణం అన్నమాట. అంటే ఆదర్శం వీళ్ళందరికీ. అదృష్టం అక్క, అది అదృష్టం ఉంటారు కదా, అదృష్టం అది, అది నిజంగా చాలా అదృష్టం అన్నమాట. అయితే ఇలా అంటే మీకు మీ అత్తగారికి కుదరాలి అంటే మంచి సంబంధాలు ఉండాలి, నాకు నా కోడలికి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలని కొన్ని ఇళ్లలో అత్తగారు పరితపిస్తూ ఉంటుంది, కొన్ని ఇళ్లలో కోడలు పరితపిస్తూ ఉంటుంది. ఉండాలి అనే కోరుకోవాలి, కానీ విడిపోవాలని ఎవరు కోరుకోకండి. ఎందుకనంటే మీరు ఏది కోరుకుంటారో అదే మీ పిల్లల నుంచి మీకు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మంచి జరగాలని కోరుకోండి. ఇంకా మీరు మంచి కోరుకున్న ఆవిడ చెడే చేసింది అనుకోండి, ఆవిడ విజ్ఞతకు వదిలేసేయండి. మన ధర్మం మనం పాటించాలి. మన ధర్మం మనం పాటించాలి.
అత్తా కోడళ్ళు చక్కగా కలిసి ఉండాలి, ఇలాంటి గొడవలు లేకుండా ఉండాలి అని అంటే కొన్ని చెప్తాను. ఉమ్. ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం కూడా, దీనికి మెయిన్ గ్రహం కారణము శుక్రుడు. ప్రేమ కదా మరి. ప్రేమ భార్యాభర్తల ప్రేమకి శుక్రుడే, అవును. అమ్మో, అత్తా కోడళ్ళ ప్రేమకి శుక్రుడే. శుక్రుడు చాలా వైటల్ రోల్ ని ప్లే చేస్తాడు. చాలా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాడు. అయితే ఏం చేయాలి అని అంటే, వీళ్ళు ప్రతి శుక్రవారం కూడా ఉమ్. ఆర్ఘ్యం సూర్యుడికి సమర్పించినప్పుడు కుంకుమ వేసి ఉమ్. ఆర్ఘ్యం సమర్పించాలి. ఉమ్. అలా 5 శుక్రవారాలు చేయాలి. కుంకుమ వేసా? కుంకుమ వేసి నీళ్ళల్లో ఆర్ఘ్యం సూర్య భగవానుడికి సమర్పించాలి. అనుకోని మనసులో ఉమ్. నేను మా అత్తగారు కలిసి ఉండాలి, మా ఇంట్లో మంచి ప్రశాంతమైన వాతావరణం రావాలి, మా ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకూడదు అని అర్ఘ్యం అలా వేస్తా. కుంకుమ కలిపిన ఉమ్. ఆర్ఘ్యం సూర్య భగవానుడికి ఇచ్చేసి, తర్వాత శుక్రవారం రోజు వైట్ థింగ్స్ ఏమైనా ప్రసాదంగా చేసి గుడి దగ్గరికి వెళ్ళి, అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పంచిపెట్టండి. దద్దోజనం. దద్దోజనము, లేదంటే క్షీరాన్నము, ఉమ్. అలాంటివి. ఉమ్. చక్కగా మీ అత్తగారికి ఏదైనా ఒక వెండి వస్తువు గిఫ్ట్ ఇవ్వండి. గిఫ్ట్. వెండి చక్కగా. వస్తువు ఉమ్. వైట్ కుందులు కదా, ఇవ్వచ్చు, ఏవైనా ఇవ్వచ్చు, పట్టీలు ఇవ్వచ్చు. పట్టీలు ఇవ్వచ్చు, కుందులు ఇవ్వచ్చు. ఉమ్. అలాగే మీరు మీ అత్తగారు కలిసి చేసే ప్రతి పనిలో కిచెన్ లో కలిపి వంట చేయండి. ఉమ్. అంటే వంట బాబోయ్. చేయండి అని అంటే ఒకరు కట్ చేసి ఇవ్వటము, ఆ. ఒకరు నేను వండుతాను ఆ. అంటాము. అంటే ఆ కెమిస్ట్రీ మీరు అలవాటు వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేసుకోండి. అలా చేయటం కూడా కలిసి వస్తుంది కిచెన్ లో కలిసి ఉండటం వల్ల. ఎక్కువ మాటలు అత్తాకోడళ్ళ కిచెన్ లోనే జరుగుతాయి, అవును. ఎక్కడ జరుగు కిచెన్ వంటింట్లోనే జరుగుతాయి కాబట్టి ఆ వంటింట్లోనే ట్రూ. ఇద్దరు కలిసి ఎందుకు చేయమన్నానంటే, ఇద్దరు కలిసి చేసిన వంటని ఏదైనా అన్నం అవ్వచ్చు, కూర అవ్వచ్చు, తీసి చపాతీ చేస్తే ఫస్ట్ చపాతీ బెల్లం కలిపి ఆవుకి పెట్టాలి. ఆవుకి పెట్టాలన్నమాట తీసి. అంటే ఆ టైంకి ఆవు వస్తుందా అనే సందేహం కూడా రావచ్చు. తీసుకెళ్ళి ఆవులు ఉన్న దగ్గరికి వెళ్ళి పెట్టాలి. అంటే ఈ సమస్య తీరటానికి. రైట్. లేదు అని అంటే వండిన అన్నంని తీసుకెళ్ళి కాకికి పెట్టాలి. ఉమ్. దానివల్ల కూడా ఉమ్. చాలా కెమిస్ట్రీ కుదురుతుంది. ప్రతిరోజు పెట్టేయటం వెళ్ళి కొన్ని రోజులు అంటే మీ పరిస్థితులు చక్కబడే వరకు, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం వచ్చే వరకు, సూటిపోటి మాటలు అనకుండా ఉండే వరకు. అందుకే అత్త కోడళ్ళు ఇద్దరు చేతిలోనే ఉంటుంది ఈ సంబంధ బాంధవ్యాలని ఎలా కలుపుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేది. ఇలా చిన్న చిన్న ఈ రెమెడీస్ చేసుకుంటే గనక చక్కగా వాళ్ళలో మంచి ప్రేమ అనురాగాలు కూడా పెరుగుతాయి. తప్పకుండా తప్పకుండా. అలా అంటే ఆవిడ అన్నప్పుడే మీరు అనాలి, గొడవలు పెంచుకోవాలని కాదు. Right. పరిస్థితులకు అనుకూలంగా మీరు చేసుకోండి, ప్రవర్తించాలి. ఈ రెమెడీస్ చేసుకోండి. చక్కటి పరిష్కారాలు, చక్కటి ఫలితాన్ని ఇది తప్పకుండా ఇస్తుంది. రైట్ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.